దీంట్లో మనకి నైఫ్స్ 7-8 వెరైటీస్ నైఫ్స్ ఉంటాయి. స్మాల్స్, కటింగ్, ఎడ్జ్వి. ఆ నైఫ్స్ ప్రకారం మనం కట్ చేసుకొని గ్రామినేషన్. సాచెపరేట్ నైఫ్స్ ఉంటాయి కదా, ఆ నైఫ్తో చాలా నీట్గా వస్తుంది మనకి. ఇదైతే రావడం లేదు కరెక్ట్గా. ఇప్పుడు అది ట్రైనా పైన లేయర్ అనమాట. లేయర్తో కూడా గార్నిష్ చేయొచ్చు. కొన్ని కాక్టైల్స్ ప్రిపేర్ చేస్తాం. ఇది సేమ్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఆరెంజ్ లేయర్ తీయచ్చు, యాపిల్ లేయర్ తీయచ్చు, ప్రతి దానికి లేయర్స్ తీయచ్చు. ఇలాగా ఓకేనా? డిజైన్ చేయడం పైనుంచి కింద వరకు రావాలి. కొన్ని మాక్టైల్స్ ఉంటాయి, దాంట్లో లేయర్ లోపలికి దిగిపోతుంది అన్నమాట. స్టార్టింగ్ నుంచి కింద వరకు ఉండిపోతుంది. ఇది చాలా లాంగ్గా వస్తుంది మనకి. అది కరెక్ట్ నైఫ్ బాగాలేక రావట్లేదు. సో ఈ విధంగా వస్తుంది. ఓకేనా? లాంగ్ అవుట్ వస్తుంది, ఇలా వస్తుంది. దీన్ని కూడా గార్నిష్ చేసుకున్నప్పుడు ఇంకా మీకు ఈజీ అనమాట. ఇది నీట్గా రానప్పుడు ఏం చేయాలంటే లైక్ థ్రెడ్డింగ్ అనమాట. థాడ్ అయితే ఎలా చేస్తాం, దాన్ని కూడా థాడ్లా చేసుకోవాలి. టూత్ పిక్ ఇలా పెట్టి దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి అంతే. ఓకే, థ్రెడ్డింగ్ వచ్చేస్తుంది అనమాట. సాల్ట్ ఒక క్వార్టర్ ప్లేట్లోనే వేయండి. షుగర్ తెచ్చావా? సిరప్ సార్, సిరప్ ఉందా? సిరప్ ఉంది సార్. సిరప్ కాదు, మామూలు ప్లెయిన్ షుగర్ కొద్దిగా ఉందా? ఓకే, సో థ్రెడ్డింగ్ రెడీ. చూడండి ఒకసారి, ఈ టూత్ పిక్ తీసేసాను. థ్రెడ్డింగ్ రెడీ. ఈ థ్రెడ్డింగ్ కూడా మనం ప్లెయిన్